హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఫైండ్ ద మీన్ వాల్యూ అని చెప్పాను కదా, ఈ వీడియోలో అయితే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఈ రెండిట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందండి మీకు షార్ట్ ఆన్సర్స్గా. ఓకే, ఫస్ట్ డెఫినేషన్స్ చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి, దెన్ ద మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి denoted by mean square value is defined as mean square value equal to formula ఏంటి అంటే 1 by b minus a integral a to b f of x whole square into dx. ఇది ఫార్ములా మీన్ స్క్వేర్ వాల్యూకి. ఓకే, మీకు అడిగింది మీన్ వాల్యూ అలానే రూట్ మీన్ స్క్వేరే, ఇది లేదు మీకు. బట్ రూట్ మీన్ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ అసలు మీన్ స్క్వేర్ వాల్యూ అనేది తెలియాలి. అది తెలిస్తేనే యాస్టేజ్ ఇక్కడ ఉంది కదా, దానికి ఒక రూట్ అప్లై చేస్తే సరిపోతుంది రూట్ మీన్ స్క్వేర్కి. అంటే ఫస్ట్ మీకు ఈ డెఫినేషన్ తెలిస్తేనే నెక్స్ట్ రూట్ మీన్ స్క్వేర్ డెఫినేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా, మీన్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి 1 by b minus a ఇంటిగ్రల్ a to b f of x whole square into dx. ఓకే, ఇప్పుడు రూట్ మీన్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా యూస్ చేయాలి, డెఫినేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. If f of x is continuous on a comma b, then the root mean square value of f on a comma b denoted by root mean square value is defined as ఏంటండి ఫార్ములా రూట్ మీన్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్ వాల్యూ. అంటే పైన మనం ఫార్ములా రాసాం కదా, ఎంఎస్వి ఫార్ములా ఏమని రాసాము 1 by b minus a ఇంటిగ్రల్ a to b f of x whole square into dx అని రాసాం కదా. ఈ ఫార్ములాకి ఇక్కడ ఏం చేసాం, జస్ట్ రూట్ అప్లై చేసాం. అంటే ఆ ఫార్ములాని యాస్టీజ్ నోట్ చేసి రూట్ అప్లై చేస్తే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అవుతుంది. అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటండి, ఇక్కడ రాసిన ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సింపులే. ఓకే, మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కూడా ఒక ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఈ రెండిట్లో కంపల్సరీ ఒక షార్ట్ వస్తుందండి. Okay, find the RMS value of y equal to root x from x equal to 0 to x equal to 1. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన ఫంక్షన్ ఏంటండి y ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఫ్రమ్ x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు 1. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత సొల్యూషన్ అని పెట్టండి. సొల్యూషన్ అని పెట్టి ఏమి నోట్ చేయాలంటే గివెన్ కర్వ్ ఈజ్. ఓకే, గివెన్ కర్వ్ ఈజ్ ఏమి ఇచ్చారండి, గివెన్ కర్వ్ y ఈక్వల్ టు వైని ఏమంటాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, రూట్ ఎక్స్ ఇచ్చారు. నెక్స్ట్ గివెన్ లైన్స్ కానీ లేకపోతే ఇంటర్వెల్ కానీ ఎలా అయినా రాసుకోవచ్చు. గివెన్ లైన్స్ ఏమి ఇచ్చారండి, గివెన్ లైన్స్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఏమి గివెన్ డేటా అనమాట ఈ రెండు. ఓకే, y ఈక్వల్ టు రూట్ ఎక్స్ అని నోట్ చేశాను. నెక్స్ట్ లైన్స్ ఏమో ఎక్స్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈక్వల్ టు 1 అని నోట్ చేశాను. ఇప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా నోట్ చేయండి. ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా ఏమని చెప్పాను, ఆర్ఎంఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by b minus a ఇంటిగ్రల్ a to b f of x హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 0 ఇచ్చారు, ఎక్స్ ఈక్వల్ టు 1 ఇచ్చారు కదా. దీన్నే ఏ అంటాం, దీన్నేమో బి అంటాం. ఓకే, ఏ ఈక్వల్ టు 0 అంటాము, బి ఈక్వల్ టు 1 అంటాం. అవి సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by b మైనస్ ఏ, బి అంటే ఎంత 1 కదా, 1 మైనస్ 0 ఇంటిగ్రల్ ఏ అంటే 0 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత రూట్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఏముంది, స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రాయాలి ఇంటూ డిఎక్స్ అని రాయాలి. ఈ రూటు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 0 అంటే 1 కదా, 1 by 1 అంటే 1 కదా, ఇంకా అది వెయ్యట్లేదు. నేను రిమైనింగ్ ఒకటే నోట్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to 1 ఇక్కడ ఏముంది ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి అంటే ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇది ఫార్ములా. బట్ ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో ఏమీ లేదు, పవర్ ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి 1 అనేది తీసుకుంటాం. అంటే n ప్లేస్లో 1 తీసుకుంటాం. అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 వేస్తాం. అప్పుడు ఏమొస్తుంది
x²/2 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏం నోట్ చేయాలి? x²/2 నోట్ చేసి ఇక్కడున్న లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు రూట్ ఇక్కడ ఏమని చెప్పాను? x²/2 అని రాయాలి. లిమిట్స్ ఏమున్నాయండి? 0 to 1 అని రాయాలి. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ నేను అప్పర్ లిమిట్ ఏమో 1 అవుతుంది, లోవర్ లిమిట్ ఏమో 0 అవుతుంది. లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయట్లేదు. మామూలుగా అయితే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే లోవర్ లిమిట్ 0నే కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. అందుకే లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్గా అప్పర్ లిమిట్ ఒకటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే x ఉన్న ప్లేస్లో 1 వేయాలి. అప్పుడు ఏమవుతుంది? 1²/2 అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ మళ్ళీ సరే మీకు డౌట్ ఉందనుకుంటే లోవర్ లిమిట్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే 0²/2 వేయాలి. ఓకే, నెక్స్ట్ 0²/2 అంటే 0నే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏముంది? 1² అంటే 1నే కదా, 1/2. ఓకే, ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. ఓకే, ఇలాంటి ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది మీదే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 2x² ఫ్రమ్ x=1 to x=2. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఓకే, ఏం చెప్పాను? ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టాలి. సొల్యూషన్ అని పెట్టి ఇచ్చింది నోట్ చేయాలి. ఓకే, గివెన్ కర్వ్ ఈజ్ ఏమి ఇచ్చారు? y = f(x) = స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 2x² ఇచ్చారు. ఓకే, గివెన్ లైన్స్ ఆర్ ఏమి ఇచ్చారండి? గివెన్ లైన్స్ x=1 to x=2 ఇచ్చారు. ఇలా రాసిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆర్ఎంఎస్ వాల్యూ కదా. ఆర్ఎంఎస్ వాల్యూ అని అంటే RMS = అని రాసి ఫార్ములా రాయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/b - a ఇంటిగ్రల్ a to b f(x)² dx. ఇది ఫార్ములా. మీకు ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇక్కడ మనకి a to b ఉంది, బట్ ప్రాబ్లంలో x=1 x=2 ఇచ్చారు కదా. దాన్నే మనం x=1 నేమో ఏగా కన్సిడర్ చేసుకుంటాము, x=2 నేమో బీగా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, అలా కన్సిడర్ చేసుకుని ab వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/b అంటే ఎంత? 2 కదా. 2 - 1 ఇంటిగ్రల్ ఏ అంటే ఎంత? 1 కదా. 1 to 2 f(x) అంటే ఎంత అని చెప్పాము? స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 2x² అన్నాం. మళ్ళీ ఇక్కడ ఏముంది? హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ ఇంటూ dx అని నోట్ చేయాలి. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటండి? ఇక్కడ 2 - 1 అంటే ఎంత? 1ఏ కదా. ఓకే, నెక్స్ట్ 1/1 అంటే ఎంత? 1 అవుతుంది. కాబట్టి నేను ఇంక ఇది ఈ టర్మ్ని ఇంక వేయట్లేదు. రిమైనింగ్ ఉన్నది ఏంటి? ఇంటిగ్రల్ 1 to 2 8 + 2x² ఇంటూ dx అని వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇక్కడ మనకి ఏ అనేది కాన్స్టెంట్. ఓకే, ఆ కాన్స్టెంట్ తీస్తే మనకి ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది? 8x అంటే ఇంటిగ్రల్ 1 into dx = x + c కదా. ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. అలానే x⁴n ఫార్ములా కూడా యూజ్ చేస్తాం. ఇలా నేను చాలా ప్రాబ్లమ్స్లో చెప్పానండి, ఒకసారి అవి చూసుకోండి. ఇక్కడైతే ఇప్పుడు ఏం నోట్ చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8x + 2 కాన్స్టెంట్ ఇలా ఉంచి ఇంటిగ్రేషన్ x² చేస్తే ఏమవుతుంది? x³ అవుతుంది. బట్ మనకి లిమిట్స్ ఉన్నాయి కదా. ఏంటి లిమిట్స్? 1 to 2 ఇలా లిమిట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ వేయాలి. అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ x ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 8 × 2 + 2 × 2³ ఇది అప్పర్ లిమిట్ మైనస్ ఇప్పుడు లోవర్ లిమిట్. అంటే x ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 8 × 1 + 2 × 1³ ఇది లోవర్ లిమిట్. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏముంది? 8 × 2 ఉంది కదా. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ ఇక్కడ చూడండి 2³ అంటే 8 కదా. 8 × 2 అంటే 16/3 ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 8 + 2/3. ఇప్పుడు ఎల్సిఎం చేసుకోండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 3 చేస్తున్నానండి. ఎల్సిఎం 3 16 × 3 అంటే ఎంత అండి? 48 కదా. 48 + 16 మైనస్ ఇక్కడ కూడా 3తో ఎల్సిఎం చేస్తే 8 3 24 24 + 2 అవుతుంది.
నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 48 ప్లస్ 16 అంటే ఎంత 64 కదా 64/3 మైనస్ 24 ప్లస్ 2 అంటే 26/3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది డినామినేటర్ స్క్వేర్ రూట్ ఆఫ్ డినామినేటర్లో 3 ఉంది, న్యూమరేటర్లో ఏమొస్తుంది 64 మైనస్ 26 వస్తుంది. 64 మైనస్ 26 చేస్తే ఎంత వస్తుందండి 38 వస్తుంది కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 38/3 వచ్చింది ఆన్సర్. ఇదే ఆన్సర్. ఓకే, ఇలానే ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే దాని మీదే. ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫ్రమ్ x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు పై. సొల్యూషన్ అని పెట్టండి. ఓకే, సొల్యూషన్ అని పెట్టి గివెన్ కర్వ్ ఈజ్ y ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ అని రాసుకోవాలి. నెక్స్ట్ గివెన్ లైన్స్ ఏమి ఇచ్చారు x ఈక్వల్ టు 0 టు పై అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఇది గివెన్ డేటా కింద కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆర్ఎంఎస్ వాల్యూ కదా. ఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1/b మైనస్ a ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఓకే, ఇక్కడ మనకి x ఈక్వల్ టు 0 టు పై అని ఇచ్చారు కదా, ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. అలా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/b అంటే పై కదా, పై మైనస్ 0 ఇంటిగ్రల్ 0 టు పై f ఆఫ్ x అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది dx అవుతుంది. ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1/π, పై మైనస్ 0 అంటే పైయే కదా, ఇంటిగ్రల్ 0 టు పై సైన్ ఎక్స్ ఇంటూ dx వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి మైనస్ కాస్ ఎక్స్ కదా, ఇక్కడ రాయండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1/π ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ కదా, కాస్ ఎక్స్ లిమిట్స్ ఏంటి 0 టు పై. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ అంటే పై ఉంది కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/π మైనస్ కాస్ పై అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇప్పుడు కాస్ ప్లేస్లో అంటే ఎక్స్ ప్లేస్లో 0 వేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం కదా, అంటే ఇప్పుడు మనకి కాస్ పై వాల్యూ తెలియాలి, అలానే కాస్ 0 వాల్యూ తెలియాలి. ఆ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయినట్టు. ఓకే, కాస్ పై వాల్యూ వచ్చి -1 అండి, కాస్ 0 వాల్యూ వచ్చి 1, అవి సబ్స్టిట్యూట్ చేయండి. 1/π మైనస్ కాస్ పై వాల్యూ ఎంత -1. ఓకే, -1 ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏముంది మైనస్ ఉంది, కాస్ 0 వాల్యూ ఎంత 1. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే ఆన్సర్ ఏమొస్తుందండి 1 + 1 అంటే 2 కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆన్సర్ 2/π. ఇదే ఆన్సర్. అర్థమైందా? చాలా ఈజీగా ఉన్నాయి కదా. కంపల్సరీ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం మీద కానీ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం మీద కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది. రెండింటికి కూడా ఒక ఫార్ములా అనేది, ఓకే, మీన్ వాల్యూకి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే 3 మార్క్స్ ఈజీగా వచ్చేసినట్టే. అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.